గొర్లవ ఘాటి భయంకరమైనటువంటి మరి ఘాటి రహదారి ఉంటుంది. ఇక్కడ రైస్ ఇవ్వడానికి వెళ్తున్నాం. ఒక తమ్ముడు నేను ఘాటి ఎక్కుతున్నాం. చూస్తున్నారు కదా, ఈ రీతిగా ఈ ప్రాంతం అంతా కొండల ప్రాంతం ఉంటుంది. ఇంకా ఈ గ్రామము రహదారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ అడవి ప్రాంతంలో 2008, 2009 సంవత్సరాలలో పరిచర్య చేయడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా పులులు, సింహాలతో తిరిగే ప్రాంతం. ఈ కొండ మీద ఒక 11 కుటుంబాలు ఉన్నాయి. వారి దగ్గరికి మేము ఇప్పుడు వెళ్తున్నాం. భయంకరమైనటువంటి అడవి, ఇదంతా కూడా ఘాటి. కాబట్టి మీరు ప్రార్థన చెయ్యండి. దేవుడు ఈ ప్రజలను దీవించలాగును, ఆశీర్వదించలాగును దేవునికి ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. ఉప్పలలో నుంచి దూరం వెళ్ళాలి, అడవిలో నుంచి వెళ్ళాలి. ఇదంతా కూడా చాలా భయంకరమైనటువంటి అడవి కనుక ఇదిగో దారి చూస్తున్నారు కదా, ఎలాంటి రహదారి అంటే అలాంటి రహదారి ఉంటుంది. అలసిపోయాం, చెమటలు కారుతున్నాయి. చాలా ప్రయాస. ఇంకా మీరందరూ కూడా దేవునికి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో కోరుతూ ఉన్నాం. ఇంకా అందలేదు, కొండ మధ్యలో ఉన్నాం. తమ్ముడైతే 26 కేజీలు రైసు పెట్టుకు మోసుకుంటూ గట్టి ఎక్కుతున్నాడు. తమ్ముడిని కూడా దేవుడు దీవించునుగాక. ఈ కనిపిస్తున్న ఇదంతా కూడా కొండ భయంకరంగా ఉన్నది కనుక ప్రత్యేకమైన వందనాలు. మా పరిచర్య కొరకు మీ అందరు కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకా భయంకరమైనటువంటి రాళ్ళు ఉన్నాయి. రోడ్డు ఇది, దారి. ఇటువంటి దారి నుండి ఈ ప్రజలు తిరుగుతూ ఉన్నారు. ఇంకా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని వీడియోని తెలియజేస్తున్నాం. చర్చి దగ్గరకు వచ్చాము. ఇంకా ఒక 10 మీటర్ల దూరంలో ఉంది. చర్చి కనిపిస్తుంది. కొండ మీదనే చర్చి కట్టబడింది. ఈ చర్చి 2012 సంవత్సరం కట్టబడింది. చర్చి కట్టడానికి కూడా చాలా ప్రయాస పడ్డాను. కాబట్టి మీ అందరూ కూడా ఈ ప్రాంత ప్రజల కొరకు, గ్రామం కొరకు ప్రార్థించండి. ఇదిగో చర్చి, ఇదే చర్చి. అయితే సరైనటువంటి
సేవకులు ఇక్కడ నడిపించకపోవడం ద్వారా మందిరం అంతా కూడా ఖాళీగా ఉండిపోతుంది. ఇదిగాక చర్చి ఇదే కనిపిస్తుంది కదా, ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ లోపల ఉండదు కనుక ఈ వీడియో మీకు పెట్టడం అవుతుంది. చర్చి ఇది చాలా మంచి చర్చి కట్టారు, కానీ సేవకులు సరిగా నడిపించక అందరు లోకంలో కలిసిపోయారు. తాగుడు వ్యసనాలు బానిసలుగా మారిపోయారు కనుక వీరినందరినీ కూడా దేవుని వైపు తిప్పేలాగును పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని కోరుతూ మీ అందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.